సో మొత్తానికి రెహానా ఒకటైతే క్లియర్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అయితే ఇప్పుడు రేపు జరగబోతోంది. ఆల్మోస్ట్ లాంఛనమే బీజేపీ గెలుపు, బీజేపీ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే, ఎందుకంటే ఓట్ డిఫరెన్స్ చాలా ఉంది. కానీ క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఆత్మ ప్రబోధానుసారం అని గతంలో ఇందిరాగాంధీ చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. ఆత్మ ప్రబోధానుసారం అని చెప్తే కనుక అది జరిగింది. ఇప్పుడు ఆత్మ ప్రబోధానుసారంనే వాడుతున్నారు సుదర్శన్ రెడ్డి, కానీ హైలీ అన్లైక్లీ. ఎందుకంటే పార్టీలు ఏంటంటే ముందు అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మీరు నమ్ముతారో నమ్మరు, లాస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీలు ఎవరు ఏమంటారు, ఊర్లో వాళ్ళు చెల్ల నోట్లు వేశారంటే ఓకే, 15 మంది ఎంపీలు చెల్ల నోట్లు వేశారు. మీరు నమ్ముతారా? అంటే ఇక్కడ దీనిలో ఏం చేయాలంటే నెంబర్ 1 అని ఏమంటారు అది పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పెన్నునే యూజ్ చేయాలి. అట్లా కాకుండా 15 మంది చెల్ల నోట్లు వేశారు. ఇక్కడ మొన్న మన గ్రాడ్యుయేట్ ఎన్నిక కరీంనగర్లో కూడా గ్రాడ్యుయేట్లు చాలామంది చెల్ల నోట్లు ఓటేశారు. సో రేపు ఎంపీలు పోయినసారి 15 చెల్ల నోట్లు అవుట్ ఆఫ్ 780, అంటే 2% మంది చెల్ల నోట్లు వేసిన పరిస్థితి. సో అందుకని సార్ మాక్ పోలింగ్లు కండక్ట్ చేశారు. అటు బీజేపీ కండక్ట్ చేసింది మాక్ పోలింగు, కాంగ్రెస్ పార్టీ కూడా కండక్ట్ చేసింది. ఇప్పుడు లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నేతలతో వాళ్ళు కూడా సమావేశమయ్యారు. వాళ్ళకి ముందే మాక్ పోలింగ్ పెట్టి, ఇగో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పెన్నే వాడాలి, మీ పెన్నుతో వేయద్దు, అంకె మాత్రమే వేయాలి, అక్షరాలు వేయొద్దు, ఇట్లా అని చెప్పారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో కేవలం లోక్సభ రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓటింగ్ ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చిందనుకోండి, రాష్ట్రపతి ఎన్నికలో ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు. లోక్సభ రాజ్యసభ ఎంపీలు ప్లస్ ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ హక్కు ఉంటుంది. దానికి నియోజకవర్గ గణం అని ఉంటుంది, అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక ఓటు వాల్యూ ఎంత అన్నది దానికి వేరే లెక్క ఉంది, ఎలక్ట్రల్ కాలేజ్ లెక్క ఉంది. సో ఇప్పుడు ఎంపీలు వేసే ఓటు కాబట్టి ఎంపీల్లో ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఉంది. వాళ్ళకు 120-130 క్రాస్ ఓటింగ్ అంత జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ ప్రబోధానుసారం ఎంపీలు వేస్తారు అంటే మీకు ఒక 20-30 ఓట్లు ఉన్నాయనుకోండి, ఏమైనా ఎంపీలు క్రాస్ ఓటేయచ్చు. డిఫరెన్స్ అక్కడ 100 ఓట్లకు పైగా కనబడుతుంది కదా, 120-130 మంది ఉంది కదా. ఆ క్రాస్ ఓటింగ్ వేసేవాడు కూడా ఏమనుకుంటాడంటే గెలిచే అవకాశం ఉంటే వేద్దాం అనుకుంటాడు, లేకపోతే అనవసరంగా తెలిస్తే, మా పార్టీకి తెలిస్తే ఇంకా 3-4 సంవత్సరాలు పవర్లో ఉంది ఎన్డీఏ, ఒకవేళ నేనే తప్పు ఓటేసానని తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అని కూడా అనుకోవచ్చు కదా. దీనికో విప్ ఉండదు, దీనిలో ఎవరికైనా ఓటేసుకోవచ్చు. క్రాస్ ఓటింగ్ జరిగింది మొన్న టీడీపీ లాస్ట్ 1.5 year బ్యాక్ పవర్లో కోల్పోయే ముందు వైసీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ వేసి 3 ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించారు. అప్పుడేంది ఇంకా వాళ్ళు డిసైడ్, అంటే ఆనంద్ రామనారాయణ రెడ్డి, తర్వాత ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళంతా ఓటేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించారు, ఎమ్మెల్సీ అభ్యర్థి. సో క్రాస్ ఓటింగ్ ఉండదు అని కాదు, క్రాస్ ఓటింగ్ ఉండడానికి తక్కువ అవకాశాలు ఎందుకున్నాయంటే ఈ డిఫరెన్స్ 100-120 ఓట్ల డిఫరెన్స్ ఉంది. 789 అంటే 300 దాదాపు 390 ఓట్లు కావాలి, ఎక్కువనే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి 440 ఓట్ల దాకా ఉన్నది. క్లియర్ మెజారిటీ అక్కడ కనబడుతున్నప్పుడు ఎందుకు అని కూడా అనుకుంటారు కదా ఎంపీలు. అదే 20-30 ఓట్ల డిఫరెన్స్ అనుకోండి, ఆత్మ ప్రబోధానుసారం ఏమైనా జరగవచ్చు. ప్లస్ అందుకని ముందు జాగ్రత్తగా వైఎస్ జగన్, తర్వాత ఈ పార్టీలో వాళ్ళందరూ కూడా వేసుకున్నారు ఎంపీలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తెలంగాణలో ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఉంటేనే అటు షిఫ్ట్ అయిపోయినప్పుడు అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీకి ఆత్మ ప్రబోధానుసారం ఎందుకు వేస్తారు? 2-3 ఓట్ల డిఫరెన్స్ ఉందనుకోండి, అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కానీ ఓట్ల డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, మెజారిటీ బీజేపీ ఓట్లే కాబట్టి ఆబ్వియస్లీ బీజేపీ కాకుండా మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ, జగన్ పార్టీ వాళ్ళు ఆబ్వియస్లీ అధికారం పక్షంతో వాళ్ళతో పనులు ఉంటాయి. కేంద్రంలో ఎంపీలకు 4 సంవత్సరాలు ఇప్పుడప్పుడు పోయే గవర్నమెంట్ కాదు కదా, ఇప్పుడప్పుడు గూలే గవర్నమెంట్ కాదు కదా. సో ఎందుకు వేయాలని అనుకుంటారు వాళ్ళు కూడా. పైగా సుదర్శన్ రెడ్డి ఇప్పుడు తెలుగువారి ఆత్మాభిమానం అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళే ఓటేసే పరిస్థితి లేదు, జగన్ కూడా సపోర్ట్ చేయలేదు. సో ఏదన్నా క్రాస్ ఓటింగ్ అయినా 2-3 అటు ఇటు తేడా రావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ రాదు అని నేను అనుకుంటున్నాను. రిజల్ట్ మీద అయితే ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే క్లియర్ మ్యాండేట్, క్లియర్ మెజారిటీ మనకు కనబడుతుంది. బట్ ఇది ఎక్స్పెక్టెడ్ ఎన్నిక అయితే కాదు, ఏది ఎక్స్పెక్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక
అంటే ఇంకా టర్మ్ ఉంది కదా ఇది, అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా చేస్తారు అని అనుకోలేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఎన్నిక కాదు. మొన్నటి వరకు ఆ విధంగా ఉన్న వ్యక్తి సడన్ గా ఆయన రాజీనామా చేయడం ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడే. బట్ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపైతే క్లియర్ గా ఎక్స్పెక్టెడ్ కనిపిస్తుంది ఎంత చేసినా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కలవడానికి కూడా ఇష్టపడలేదు కదా. కేసీఆర్ కలవలేదు, చంద్రబాబు నాయుడు కలవలేదు, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడితే మీరంటే మాకు గౌరవం ఉంది కానీ మాకు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారని చెప్పారు. సో బీజేపీ కూడా తెలివిగా జగన్కేమో ఫోన్ చేసింది, కేసీఆర్కేమో ఫోన్ చేయలేదు. మీరు చూడండి 11 ఓట్లు ఉన్నాయి, సరే ఈ 4 ఓట్లు వస్తే రాకపోని అని ఫోన్ చేసే ఉంటారు, చేయకుండా ఏముండరు, మీరు ఆబ్సెంట్ కండి అని చెప్పి ఉంటారు. నేను అనుకుంటా కేసీఆర్ ఖచ్చితంగా ఫోన్ వచ్చి ఉంటుంది, రాలేదని కాదు, మీరు ఆబ్సెంట్ కండి చాలు అని చెప్పి ఉంటారు. ఎందుకంటే ఆ ఓట్లు వేస్తే బీఆర్ఎస్ బదనం అవుతుంది, తీసుకుంటే బీజేపీ బదనం అవుతుంది. బీజేపీకి తెలంగాణలో ఎదగాలంటే బీఆర్ఎస్ ఓట్లు తీసుకుంటే ఒక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదన్నప్పుడే హుజురాబాద్ లో రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయితేనే గెలిచింది కదా. రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదంటేనే కదా గెలిచింది. మునుగోడులో గట్టి పోటీ ఇచ్చింది ఒకటే కదా. ఇద్దరు ఒకటే అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏమైంది, బండి సంజయ్ అధ్యక్షుడు తీసేస్తే ఏమైంది, కరెక్ట్ గా 3 నెలల ముందు 8 సీట్లు వచ్చాయి. మళ్ళీ కవితను అరెస్ట్ చేయంగానే నిజంగా వీళ్ళ మధ్య పొత్తు లేదనగానే కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా పొత్తు పెట్టుకుని ట్రై చేశారు చివరి నిమిషం వరకు. బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అది ఇదని మాట్లాడారు, చల్ అలయన్స్ లేదు ఏం లేదని చెప్పి కవితను మార్చి 26న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పోయింది. సో బీజేపీ హైకమాండ్ కూడా అర్థమైంది ఏ మాత్రం ఫ్రెండ్లీగా ఉన్నా నష్టం బీఆర్ఎస్ తో మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎదగడానికి కష్టం అని వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు అక్కడ జగన్ సపోర్ట్ అడిగారు. ఎందుకంటే జగన్ తో ఫ్రెండ్లీగా ఉన్నా అక్కడేం వాళ్ళకి అర్థం, ఆంధ్రప్రదేశ్ లో మనం ఎట్లాగో అధికారానికి వచ్చేది లేదు, మిత్రపక్షంగా ఉంటాం అయితే తెలుగుదేశం వాళ్ళతోనూ. అందుకని లోకేష్ ను ప్రధానమంత్రి దగ్గర చేస్తున్నారు. 2 సార్లు లోకేష్ ను పిలిపించుకొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికిప్పుడు 2028లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు కదా, కానీ తెలంగాణలో అవకాశం ఉందని హైకమాండ్ అనుకుంటుంది. మేము 2 సార్లు తప్పు చేశాం. 2018-23లో 18లో అయితే ఒకటే సీట్ వచ్చింది బీజేపీకి అసెంబ్లీలో. 2014 5 వస్తే ఒక్క రాజసింగ్ తప్ప ఎవరు గెలవాలి 18లో. తర్వాత రఘునందన్ రావు ఈటల రాజేందర్ బై ఎలక్షన్లో గెలిచారు. సో అందుకని బీజేపీ హైకమాండ్కి అర్థమైపోయింది ఇంకా మనం బీఆర్ఎస్ తో ఒకటంటే ఇక్కడ అవుట్, బీఆర్ఎస్ అవుట్ అయితేనే తెలంగాణలో బీజేపీ ఇన్ను అన్నది వాళ్ళకి అర్థమైంది. సో అందుకని వాళ్ళు తీసుకునేది కూడా ఇష్టపడట్లేదు. కాల్ చేసి నాకు చెప్పుంటారు, నా ఉద్దేశం ఏంటంటే కాల్ చేసి మీరు ఆబ్సెంట్ కండి, ఇండియా కూటమి మద్దతు అనౌన్స్ చేయకండి అని అంటారు. సో రాజకీయాలు ఆబ్సెంట్ అయినా చాలు కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేశారనుకోండి, సో అక్కడ కూడా ఇబ్బంది కాబట్టి ఆబ్సెంట్. రేపు సిబిఐ కేసులు ఉన్నాయి, ఇప్పుడు సిబిఐ విచారణకు పోయింది, వాళ్ళ మోడీ కోర్టులో పోయింది కాబట్టి బీఆర్ఎస్ కూడా దాన్ని ఆబ్లిగి చేస్తుంది కంపల్సరీగా. సో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, డైరెక్ట్ గా ఫోన్ కాకపోయినా ఇండికేషన్ ఇచ్చుంటారు మీరు ఆబ్సెంట్ కండి. ఇప్పుడు మోడీ మాటను జవదాటే వాళ్ళు లేరు. మీరు మీ ఇంకొక విషయం, లాస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జగదీప్ ధన్కర్ కు ఇండియా కూటమి క్యాండిడేట్ పెడితే మమతా బెనర్జీ ఎన్డీఏ క్యాండిడేట్ జగదీప్ ధన్కర్ కోసం సపోర్ట్ గా అబ్స్టైన్ అయింది. ఇండియా కూటమి క్యాండిడేట్ సపోర్ట్ చేయలే. జగదీప్ ధన్కర్ ఆమెను 30 తిప్పలు పెట్టారు గవర్నర్ గా, వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా 30 తిప్పలు పెట్టారు. అయినా సరే పొలిటికల్ ఈక్వేషన్ లో భాగంగా మమతా బెనర్జీ సపోర్ట్ చేయలేదు, ఇండియా కూటమికి సపోర్ట్ చేయలేదు, సైలెంట్ గా ఉంది. సో మమతా బెనర్జీ లాంటి వ్యక్తే సైలెంట్ గా ఉన్నప్పుడు రాజకీయాల్లో, ఇప్పుడు కేసీఆర్ ఆయనకు కావాల్సిందేంటి, ఇంకా 3-4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు గడవాలి. సిబిఐలు కేసులు ఇవన్నీ, ఈడీలు ఐటీలు ఇవన్నీ ఎదురు కాకూడదని అనుకుంటారు కదా. అప్పుడు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఎస్ ఫైట్ అంటే ఫైట్, నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావని బిఎల్ సంతోష్ ను ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఇరికిచ్చేందుకు ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాలేదు. చూశారు కదా అది ఎంత పెద్ద దెబ్బ వచ్చిందో. నిజానికి కేంద్ర ప్రభుత్వంతో అంత గొడవ దిగకపోతే, కవిత లిక్కర్ స్కామ్ ఇవన్నీ రాకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది. దానివల్ల కూడా ఒక 2-3% ఓట్లు పోయినాయి కదా బీఆర్ఎస్ కి. సో అందుకని ఇప్పుడు ఆయన ఎదిరించే పరిస్థితులు లేరు కేసీఆర్ కూడా. సో ఆయనకు తెలుసు, అదేదో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఆయన సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అబ్స్టైన్ అవ్వడమే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ కూడా సుదర్శన్ రెడ్డి కూడా ట్రై చేసి ఉంటారు, కానీ మేము వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చుంటారు మేము సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి. రేవంత్ రెడ్డి ఓపెన్ అప్పీల్ చేశారు, కానీ మరి రాహుల్ గాంధీ ఫోన్ చేసి అడిగారా? అంటే వీళ్ళు ఇస్తామని రెడీ ఉంటే రాహుల్ గాంధీ ఫోన్ చేసి అడుగుతారు కదా.
సో వాళ్ళకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంది. సో నేనేమనుకుంటానంటే బీజేపీ నుంచి ఇండైరెక్ట్గా ఇండికేషన్ వచ్చింది, మీరు కామ్గా ఉండండి, అబ్స్టైన్గా అయినా చాలు అని చెప్పి. 4 కదా ఉన్నాయి, అబ్స్టైన్ అయినా చాలు. సపోర్ట్ తీసుకునేందుకు కూడా భయపడుతున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. ఓకే, ఇచ్చేందుకు వీళ్ళు కూడా భయపడతారు. ఇచ్చారనుకోండి, ఇప్పుడు మైనారిటీ ఓటు రేపు జూబ్లీహిల్స్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి మైనారిటీస్. కాంగ్రెస్ బదనాం చేయదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కదా. సో అందుకని ఇది 2 పార్టీలు కూడా, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఏమనుకున్నాయంటే నీ సపోర్ట్ నువ్వు ఇచ్చుడు వద్దు, నేను తీసుకోవడం వద్దు అనుకున్నాయి. సేమ్ ఆ విధంగానే నిర్ణయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అంటే ఈ ఉప ఎన్నికనే జస్ట్ ఒక నామినల్, దీని ఇంపాక్ట్ పెద్దగా ఇటు ఎన్డీఏ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఏముండదు. అంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇంపాక్ట్ డెఫినెట్గా ఏముంటుంది అంటే అధికార పక్షం ఓడిపోతే ఉంటుంది. ఓకే కదా, అధికార పక్షం ఓడిపోతూ ఉంటుంది. గెలిస్తే క్రాస్ ఓటింగ్ జరిగినా కొంచెం ఒక 10-12 ఓట్లు అటు ఇటు అయినా ఉంటుంది. ఒకళ్ళిద్దరు పడ్డా ఏం కాదు, చెల్తా. ఒకళ్ళిద్దరు అటు ఇటు అయినా ఓట్లు 10 ఓట్లకు పోయి క్రాస్ ఓటింగ్ పడతా ఒక ఎన్డీఏలో మోడీకి సపోర్ట్ లేదా అని వస్తుంది. చూద్దాం రేపు రిజల్ట్ తర్వాత. లాస్ట్ టైం అయితే 15 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈసారి అన్ని ఎంపీల స్థాయిలో కూడా చెల్లని ఓట్లు ఉండడం అయితే దురదృష్టకరం. ఈసారి అట్లా కావద్దని ఆశిద్దాం. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు